పుణ్యక్షేత్రాల్ని వన్యప్రాణులు వీడటం లేదు. ఆహారం కోసం అడవులను వదిలి జనావాసాల్లోకి చొరబడుతూ కనిపించిన జంతువులను వేటాడుతున్నాయి. మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. శ్రీశైలంలో అర్ధరాత్రి టోల్గేట్ పక్కనే పడుకుని ఉన్న కుక్కపై అటాక్ చేసింది. మాటు వేసి కుక్కను వేటాడిన దృశ్యాన్ని భక్తులు కళ్లారా చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు చిరుతను వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఆహారం కోసం పక్కనే ఉన్న అడవి ప్రాంతం నుంచి చిరుతపులి జనారణ్యంలోకి వచ్చింది. గోడకి అవతల వైపు పడుకుని ఉన్న కుక్కను చూసిన చిరుత గోడ చాటుగా నక్కి అదును చూసి కుక్కపై దాడి చేసి ఎత్తికెళ్లిపోయింది. అటుగా కారులో శ్రీశైలం వెళ్తున్న భక్తులు ఆ దృశ్యాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలిని పరిశీలించారు. రాత్రుళ్ల సమయంలో స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మహానంది ఆలయం చుట్టూ గత 20 రోజులుగా చిరుతపులి సంచరిస్తోంది. కుక్కలు పందులను దాడి చేసి ఎత్తికెళ్లిపోతోంది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.